దొండపాడు మన దేశంలో ఉన్న 6,64,000 పల్లెటూళ్ళలో అది ఒక చిన్న ఊరు. ఆ ఊర్లోని 300 మంది మట్టిని, కష్టాన్ని నమ్ముకొని వ్యవసాయం చేసుకునే రైతులు. అటువంటి రైతు కుటుంబంలో ఒక చిన్న కుటుంబమే నన్నపనేని వెంకటేశ్వరరావు, సుబ్బమ్మ గారి దంపతులది. వారికి ఇరువురు సంతానం. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. ఆ అబ్బాయే మన నన్నపనేని సదాశివరావు. సదాశివరావు తన బాల్యం మొత్తం దొండపాడులోనే గడిపాడు. చదువుకుంటూనే వాళ్ళ అమ్మానాన్నకి వ్యవసాయంలో సహాయం చేసేవాడు. అలా దొండపాడు, తుళ్ళూరు స్కూల్‌కి వెళ్తూ 10థ్ క్లాస్ పాస్ అయ్యాడు. ఆ తరువాత గుంటూరు జేకేసీ కాలేజ్‌లో డిగ్రీ పూర్తి చేశాడు. డిగ్రీ పూర్తి చేసిన సదాశివరావును చూసి ఆ తల్లిదండ్రులు ఎంతో సంతోషపడ్డారు. అందరిలాగానే ఒక మంచి జీతం ఉన్న జాబ్‌లో స్థిరపడాలని కోరుకున్నారు. కానీ వాళ్ళు ఆ రోజు ఊహించి ఉండరు. వాళ్ళ అబ్బాయి నలుగురికి జీవితం ఇచ్చే స్థాయికి ఎదుగుతాడని. ఏంటి సడన్‌గా లడ్డు కనపడింది అనుకుంటున్నారా? ఒకప్పుడు దొండపాడు బంతి భోజనాల్లో స్పెషల్ ఐటెం ఇదే. మనందరికీ లడ్డూ అంటే ఇష్టమే. కానీ సదాకి లడ్డూ అంటే పిచ్చి. భోజనానికి వెళ్ళిన ప్రతి చోట ఒకటి నోట్లోకి, రెండోది జేబులోకి వేసుకొని వచ్చేవాడు. జనరల్‌గా బొద్దుగా ఉండే పిల్లల్ని లడ్డూ అని పిలుస్తారు. కానీ బక్కగా ఉండే సదాని మాత్రం లడ్డుపై ఉన్న తన ఇష్టాన్ని చూసి అందరూ లడ్డు అని ముద్దుగా పిలిచేవారు. బహుశా తను చిన్నప్పుడు అంతగా ఇష్టపడిన లడ్డు ఈరోజు అతన్ని ఆ వెంకటేశ్వర స్వామికి దగ్గర అయ్యేలాగా చేసిందేమో. చదువుకున్న ప్రతి అబ్బాయి ముందు ఉండేవి 2 ప్రశ్నలు. ఒకటి ఉద్యోగం, రెండోది పెళ్లి. సదా కూడా ఈ 2 ప్రశ్నలకి డిగ్రీ కంప్లీట్ చేయగానే టకటకా సమాధానం చెప్పేశాడు. హైదరాబాద్‌లో ఒక పెద్ద కంపెనీలో ఒక చిన్న ఉద్యోగం సంపాదించాడు. ఆ వెంటనే పెళ్లి కూడా చేసుకున్నాడు. తను పెళ్లి చేసుకుంది కూడా ఎవరినో కాదు, దొండపాడు అమ్మాయి శ్రీలక్ష్మిని. దొండపాడు గ్రామ పంచాయతీకి సర్పంచ్‌గా సుదీర్ఘ సేవలు అందించిన కొమ్మినేని అప్పారావు గారి మూడో అమ్మాయి శ్రీలక్ష్మి. సదా చదువుకునే రోజుల్లో ఎక్కువగా పంచాయతీ ఆఫీస్‌లో తన ఫ్రెండ్స్‌తో గడిపేవాడు. అక్కడ క్యారమ్స్, చెస్ లాంటివి ఆడుతూ ఊర్లోని గాసిప్స్ గురించి డిస్కస్ చేసుకుంటూ అలా సరదాగా గడిపేవాళ్ళు అక్కడ. మొదటిసారి శ్రీలక్ష్మిని కూడా అక్కడే చూశాడు మరి. అలా ఆ పంచాయతీ ఆఫీస్‌లో జరిగిన పరిచయం పెద్దల సమ్మతితో పెళ్లి చేసుకునేదాకా వెళ్ళింది. ఈ ఫోటో చూసారా? జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సదాని చూస్తే ఆహా! ఈ జీవితం ఇప్పుడే మొదలైంది అన్నట్టు ఎక్స్‌ప్రెషన్ పెట్టాడు. అదే లక్ష్మిని చూస్తే ఏంటో ఈ జీవితం ఎక్కడికి వెళ్తుందో, ఏమవుతుందో అని కంగారు పడుతున్నట్టు లేదు? అలా కంగారు పడుతూనే ముచ్చటగా 3 దశాబ్దాలు పూర్తి చేసుకోబోతుంది. చిన్న వయసులో పెళ్లి చేసుకున్న వీళ్ళకి ఇప్పుడు ఇద్దరు పెద్ద పిల్లలు. కావ్య, ధ్రువ. ఇద్దరు ఇండియాలో ఇంజినీరింగ్, యూఎస్‌లో ఎంఎస్ కంప్లీట్ చేసి జాబ్ చేస్తున్నారు. కావ్య వాళ్ళ నాన్న మాట విని పెళ్లి చేసుకొని అమెరికాలో సెటిల్ అయింది. ధ్రువ మాత్రం నేను పెళ్లికి రెడీ అని ఎప్పుడు చెప్తాడా అని ఎదురు చూస్తున్నారు. కేవలం వాళ్ళ ఫ్యామిలీతోనే కాకుండా చిన్నప్పుడే ఫ్రెండ్స్‌తో, రిలేటివ్స్‌తో సరదాగా కుదిరినప్పుడల్లా టైమ్ స్పెండ్ చేస్తూ ఉంటారు. ఇదండి వీళ్ళ కంప్లీట్ ఫ్యామిలీ పిక్చర్. ఇప్పుడు సదా ప్రొఫెషనల్ లైఫ్‌ని చూద్దామా? సదా డిగ్రీ కంప్లీట్ అవ్వగానే జాయిన్ అయిన కంపెనీ నాట్కో. మనలో చాలా మందికి ఈ కంపెనీ గురించి తెలిసింది కూడా సదా వల్లే. ఈ కంపెనీ ఫౌండర్ శ్రీ వీసీ నన్నపనేని గారు. పెద్ద కంపెనీలో జాబ్ వచ్చినందుకే కాకుండా తన ఇంటి పేరుతో ఉన్న కంపెనీలో జాబ్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. మనుషుల మధ్య మెలికలు పెట్టే కార్పొరేట్ కల్చర్లో మంచిగా మెలుగుతూ మెలుకోవాలని నేర్చుకున్నాడు. తక్కువ టైంలోనే మేనేజర్ మన్ననలు పొందాడు. పనిలో ఉన్న హార్డ్ వర్క్, సిన్సియారిటీ, పంక్చువాలిటీ తన ప్రొఫెషనల్ కెరీర్ని బిల్డ్ చేశాయి. ఒక్కొక్క మెట్టు ఎక్కేలా చేశాయి. అవి ఎంత దాకా అంటే ఆ కంపెనీ ఫౌండర్ వీసీ నన్నపనేని గారికి రిపోర్ట్ చేసే స్థాయికి తీసుకెళ్ళాయి. చాలా బిజీ అయిపోయాడు. ఎంత బిజీ అంటే గడ్డం గీసుకోలేనంత. ఈ దేశంలో ఎన్నో సంస్థలు వ్యాపారాలు చేస్తూ లాభాలు సంపాదిస్తున్నారు. కానీ అతి తక్కువ మంది మాత్రమే గివ్ బ్యాక్ టు సొసైటీ అని ఆలోచిస్తారు, ఆచరిస్తారు.
నాట్కో కంపెనీ ఆ అతి తక్కువ కంపెనీల్లో ఒకటి. విద్య, వైద్యం, కనీస వసతులు అనే అనేక సేవలు అందిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది. ఆ కంపెనీలో ఒక వ్యక్తి అయిన సదా ఆ అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. తన సొంత ఊరికి చాలా చెయ్యాలని అనుకున్నాడు. ఆ క్రమంలోనే డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ పెట్టి దొండపాడు వాసులకి త్రాగునీరు అందించాడు. రోడ్స్, శ్మశానానికి మరమ్మతులు చేయించాడు. అలాగే గుడికి, చర్చ్‌కి కొత్త రూపురేఖలు అందించాడు. ఊరితో మొదలుపెట్టిన సేవా కార్యక్రమాలు ఉద్యమంలాగా మారాయి. తనపై మరింత బాధ్యత పెంచేలా చేశాయి. నేను సైతం అంటూ ముందుకు వెళ్ళాడు. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా. నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వెతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా, ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ పదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా. నిస్వార్థమెంత గొప్పదో ఈ పదము రుజువు కట్టదా. సిరాలు లక్ష వంపదా, చిరాక్షరాలు రాయదా. నిసీధి ఎంత చిన్నదో నీ కంటి చూపు చెప్పదా. నీలోని వెలుగు పంచగా విశాల నింగి చాలదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. ఇప్పటి వరకు మనం సదా గురించి మాట్లాడుకున్నాం. ఒక్క క్షణం మనం కూడా మన గురించి మనకి ఎంత తెలుసు అని చూద్దాం. మనందరిలోనూ స్పందించే హృదయం ఉంది, కానీ మనకు తెలియకుండానే దాన్ని బంధిస్తూ ఉంటాం. ప్రతి మనిషి సాయం పొందేటప్పుడు ఎంతో ఆసక్తి చూపిస్తాడు. అదే ఎదుటి మనిషికి సాయం చేయాల్సి వచ్చినప్పుడు నాకంత శక్తి లేదు అని అనుకుంటాడు. ఇదే సగటు మనిషి నైజం. ఆ సగటు మనిషి మనలో ఉన్నాడా అని ఒక్క క్షణం మనల్ని మనం ప్రశ్నించుకుందాం. ఈ భూమి మీద నుంచి మనం కనుమరుగయ్యే లోపు కనీసం కొంతమంది జీవితాల్లో అయినా వెలుగు నింపుదాం. సర్వేజన సుఖినో భవంతు. దేవుడు ప్రతి వ్యక్తి ఎదగడానికి ఎన్నో అవకాశాలని సృష్టిస్తాడు. కానీ అతి కొద్ది మంది మాత్రమే ఆ అవకాశాలని అందిపుచ్చుకొని ఆకాశమంత ఎత్తుకి ఎదుగుతారు. అటువంటి కొద్ది మందిలో ఒకడైన మన సదా భవిష్యత్తులో మరిన్ని కీర్తి శిఖరాల్ని అధిరోధించాలని, ఈ సమాజానికి ఎనలేని సేవల్ని కొనసాగించాలని ఆశిస్తూ సదా మీ సేవలో. మనిషై పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ, పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ. కృషి ఉంటే
మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేడుకులవుతారు.